నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక కొన్ని అంటే నా డెలివరీ టైంలో నేను పాటించినవి కొన్ని సో అంటే న్యూ మదర్స్కి, లేకపోతే తల్లి అవ్వబోతున్న మదర్స్కి, కొన్ని రోజుల్లో తల్లి అవ్వబోతున్న మదర్స్కి, లేకపోతే న్యూ మదర్స్ ఉంటారు కదండి, వాళ్ళకి ఏంటంటే నేను చిన్న టిప్స్ ఇవ్వడానికి అయితే ఈరోజు అయితే మీ ముందుకైతే వచ్చాను అనమాట. సో నా 2 ప్రెగ్నెన్సీల జర్నీ, ఆ జ్ఞాపకాలు ఇవన్నీ కూడా నెమరేసుకుంటూ, అలాగే మీకు ఎట్లా కేర్గా ఉండాలనేది అయితే ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అలాగే వీడియోకి వెళ్ళబోయే ముందు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మనం ప్రెస్ చేశారంటే, అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో అంటే ఇప్పుడు కొత్తగా మదర్ అయ్యే వాళ్ళు, కొన్ని రోజులు మేము అమ్మ అని పిలిపించుకుంటాం అన్న వాళ్ళు, లేదు మేము కొత్తగానే అమ్మ అయ్యాం అన్న వాళ్ళకి ఈ కొన్ని సూచనలు అయితే నేను చెప్తున్నానండి. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. కంపల్సరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇందులో నేను చెప్తాను అనమాట. అంటే ఇప్పుడు చక్కగా మదర్ అయ్యే వాళ్ళకి ఏంటంటే, మీ హాస్పిటల్ బ్యాగ్లో చక్కగా మన హాస్పిటల్ బ్యాగ్లో ఏమేమి సర్దుకోవాలనేది మన ఛానల్లో వీడియో అయితే ఉంది, కంపల్సరీ వాచ్ చేయండి, యూజ్ అవుతుంది. సో చక్కగా ఏంటంటే కాటన్ క్లాత్స్ అని, అంటే మీకు సింపుల్గా అంటే మీకు మెత్తగా కాటన్ క్లాత్స్ అంటే మీరు వేసుకోవడానికి కూడా చక్కగా కాటన్ బట్టలని, సో ఇవన్నీ కూడా మీరు చక్కగా మీ బ్యాగ్లో అయితే పెట్టుకోవాలి. సో నేను ఆ వీడియోలో క్లారిటీగా చెప్పాను, ఒకసారి అయితే చూడండి. సో అయితే కొత్తగా తల్లయ్యే మదర్స్, అలాగే అవ్వబోతున్న మదర్స్కి కొన్ని చిట్కాలు ఏంటంటే కనుక, మీరు కంపల్సరీ ఫస్ట్ ఒకవేళ మీకు డెలివరీ అవుతుంది, మీ టైం దగ్గరికి వస్తుంది అన్నప్పుడైతే మీరు చాలా చక్కగా కూల్గా ఉండడానికి ట్రై చేయండి. ఈ టైంలో మనకి ఏంటంటే కనుక బీపీ పెరగకూడదు, మనకి షుగర్స్ లెవెల్స్ పెరగకూడదు. అంటే ఒకవేళ షుగర్ ఉన్న వాళ్ళకి ఎవరైనా ఉంటే యూజ్ అవుతుందని చెప్తున్నాను. సో షుగర్ లెవెల్స్ పెరగకూడదు, బీపీ అనేది పెరగకూడదు, బ్లడ్ ప్రెషర్ అనేవి, సో ఇవన్నీ కూడా ఏమీ మనకి పెరగకూడదండి. ఒకవేళ మీకు సి సెక్షన్ అయినా నార్మల్ అయినా దేనికైనా రెడీగా ఖచ్చితంగా మీ బాడీని రెడీగా ఉంచుకోండి. ఎందుకంటే కనుక మీకు మీ ఈ 9 నెలలు ఆర్ 10 నెలలు, ఒక్కొక్కరికి 9 నెలలు పట్టచ్చు, ఒక్కొక్కరికి 10 నెలలు పట్టచ్చు, మీరు చక్కగా అమ్మ అవ్వడానికి, అమ్మని పిలిపించుకోవడానికి ఎంత ఆతృతపడి ఉంటారు. సో ఈ టైంలో మీరు అమ్మ అవ్వబోతున్న టైంలో మీకు చక్కగా అంటే మీరు అమ్మని పిలిపించుకునే టైంలో మీరు చక్కగా ఇంకా ఫ్రీగా ఉండడం చాలా బెస్ట్ అనమాట. మీకు ఒకవేళ ఈ టెన్షన్స్ ఇవన్నీ పెట్టేసుకుంటే కనుక మీకు డెలివరీ ఒకవేళ నార్మల్ అయ్యే డెలివరీ ఛాన్సెస్ ఉన్న డాక్టర్స్కి, అంటే మీరు మీ హై బీపీ ప్రెషర్ అవి ఎక్కువైపోయి షుగర్ లెవెల్స్ ఏమైనా కంట్రోల్ లేకపోయినా ఆ టైంలో మీకు ఏంటంటే అర్జెంట్గా సి సెక్షన్ చేసేవలసి వస్తుందన్నమాట. సో అలాంటి ఈ ఫ్రీగా ఉండండి, టెన్షన్స్ ఇవన్నీ కూడా పెట్టుకోకుండా చక్కగా ఫ్రీగా ఉండడం వల్ల మీకు ఒకవేళ నార్మల్ డెలివరీ అవ్వాలంటే కనుక చక్కగా నార్మల్ డెలివరీ అవుతుంది, వాళ్ళకి సి సెక్షన్ అవ్వే వాళ్ళకి సి సెక్షన్ అవుతుంది. సో నో ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే కనుక మీ బాడీని మీరు చక్కగా కంట్రోల్లో పెట్టుకోండి. ఇన్ని రోజులు ఇన్ని నెలలు మీరు నిరీక్షించారు కాబట్టి ఈ లాస్ట్ కొన్ని రోజులు మీరు టెన్షన్స్ పడ్డం ఇవన్నీ ఎందుకు చెప్పండి. చక్కగా ఫ్రీగా ఉండటం వల్ల మీకు మంచిది, మీ బేబీకి కూడా చాలా మంచిది అనమాట. సో ఈ పాయింట్ అయితే ఖచ్చితంగా కొన్ని రోజులు అమ్మయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో అలాగే మీరు హాస్పిటల్లో కానీ ఇంటి దగ్గర కానీ మీరు 6 నెలలు బాలింత్రాల కింద ఉన్న టైంలో చక్కగా మీరు కంఫర్టబుల్గా ఉన్న బట్టలు అయితే మీరు చక్కగా వేసుకోండి అనమాట. సో కంఫర్టబుల్గా ఉండాలి. ఒకవేళ ఆపరేషన్ అయిన వాళ్ళకైతే, సి సెక్షన్ అయిన వాళ్ళకైతే కుట్లు అవి ఉంటాయి కదండి, సో కంఫర్టబుల్గా ఉన్న బట్టలు వేసుకోండి. చక్కగా మీరు అంటే మీకు కుట్లు ఆరడానికి మీరు ఫస్ట్ చూసుకోండి, అవి మీకు కుట్లు చక్కగా చీము అవి పట్టకుండా కుట్లు ఆరడానికి చక్కగా మీరు హోమ్ రెమెడీస్ మన పెద్దవాళ్ళు చెప్తే చక్కగా పెద్దవాళ్ళు చెప్పినవి మనం పాటించుకుంటూ చక్కగా ఫాలో అవుతూ ఉండండి. సో ఫస్ట్ డెలివరీ అయిన 21 రోజులు అయితే మనము ఏమి తినం కదండి. సో ఫస్ట్ కొద్దిగా కాఫీ అండ్ రస్కులు కానీ లేకపోతే బన్న కానీ ఏదో ఒకటి తింటారు. మధ్యాహ్నం లంచ్ ఒక ముద్ద సొంటి పొడి, ఒక ముద్ద కారపొడి, నెయ్యి వేసుకుని తర్వాత గానం నూనె కానీ సో వేసుకుని తిని తర్వాత ఏదైనా బీరకాయ వేపుడు, చక్కగా బీరకాయ వేపుడు 21 డేస్ అయితే బీరకాయ వేపుడే చాలామంది పెడతారనమాట. మా మదర్ అయితే నాకు 21 డేస్ అదే పెట్టారు. అమ్మో తినలేకపోయాను, కానీ మన బాడీకి అదే మంచిది. సో మన బాడీని చక్కగా
మన స్టిచ్చెస్ ఆరడానికైనా, నాది ఆపరేషన్ అండి. సో స్టిచ్చెస్ ఆరడానికైనా దేనికైనా మనకు అదే మంచిదనమాట. సో 21 days అయితే చక్కగా అవి అలా తీసుకోవాలి. నెక్స్ట్ సాయంత్రం మాటలు ఏంటంటే చక్కగా కాఫీ కూడా మీరు బాగా చల్లారిపోయాక కూడా ఏం తాగక్కర్లేదు, గోరువెచ్చగా ఉన్నప్పుడు మీరు తీసుకోవచ్చు. సో గోరువెచ్చగా అంతే, మరీ వేడి కాదు, గోరువెచ్చగా ఉన్నప్పుడు చక్కగా తాగొచ్చు అనమాట. సో అమ్మైన వాళ్ళకు కూడా, అంటే కొత్తగా అమ్మైన వాళ్ళకు కూడా ఈ వీడియో అండి. సో అమ్మ అవుతాను కొన్ని రోజులు అన్న వాళ్ళకి ఆ ఫస్ట్ పాయింట్ వర్తిస్తుంది, అమ్మైన వాళ్ళకి ఈ సెకండ్ పాయింట్ నుంచి అన్నీ కూడా వర్తిస్తాయి అనమాట. అంటే క్లారిటీగా ఒకసారి చెప్తున్నాను. సో ఏంటంటే కనుక కంపల్సరీ రెండో పూట ఏంటంటే 21 రోజుల వరకు చక్కగా గోరువెచ్చగా ఆ కాఫీ తీసుకుని, సో కాఫీలో కూడా మీరు తాటి బెల్లం వాడండి. సో తాటి బెల్లం వాడడం వల్ల ఏమవుతుందంటే కనుక మీకు చక్కగా లోపల ఏంటైతే ఇంకా సి సెక్షన్ ఆర్ మామూలు నార్మల్ డెలివరీ అయినా మీ బాడీలో ఇంకా ఏమైనా బ్లీడింగ్ అనేది ఏమైనా స్టాక్ ఉండిపోయినా ఏమైనా ఉన్నా సరే చక్కగా ఈ తాటి బెల్లం తీసుకోవడం వల్ల ఏంటంటే చక్కగా వచ్చేస్తుంది అనమాట మనకి, అది చక్కగా క్యూర్ అవుతూ ఉంటుంది అనమాట. సో అలాగే నడుం కట్టు ఇవన్నీ కూడా వేసుకుంటూ ఉంటారండి చాలామంది. నేనైతే నా 2 డెలివరీస్ అప్పుడు నడుం కట్టు అయితే నేను వేసుకోలేదు. వేసుకోవడం మంచిది, వేసుకోవాలి. నేనైతే వేసుకోలేదనమాట, నేను భయపడిపోయాను సి సెక్షన్ కదా అనేసి. సో నడుం కట్ అయితే చాలామంది వేసుకుంటారు కదండి. సో వేసుకున్నప్పుడు కూడా మీకు ఒకవేళ ఆపరేషన్ అయితే కనుక జాగ్రత్తగా వేసుకోండి. ఒక 21 days వెయిట్ చేయండి, ఏం కాదు. కుట్లు చక్కగా కొంచెం ఆరి అన్నీ అయినంత వరకు వెయిట్ చేసి చక్కగా మీకు కుట్లు మారిపోయినాయి అన్నప్పుడు కానించి మీరు చక్కగా ఈ నడుం కట్టు ఇవన్నీ కూడా చక్కగా వేసుకోండి. సో అలాగే కంఫర్టబుల్ బట్టలు ఇవన్నీ కూడా వేసుకోవాలన్నమాట. ఏదో అంటే మనకి ఏంటంటే కొంతమంది మనకి ఇప్పుడు నైటీస్లోనే చాలా స్టైల్గా నైటీస్ కూడా వచ్చినాయి, మదర్ ఫీడింగ్ నైటీస్ ఇవన్నీ. సో డ్రెస్ టైప్ అంటే టాప్స్ టైప్లానే ఉంటాయి, చక్కగా గౌన్ వేసుకున్నట్టు సింపుల్గా. సో అలాంటివి వేసుకోండి, అంటే మేము మోడల్గా ఉండాలి అనుకున్న వాళ్ళు. సో మీరు కంఫర్టబుల్గా మీ డ్రెస్సెస్ అనేవి కంఫర్టబుల్గా వేసుకోండి చక్కగా. ఈ మదర్ అయ్యాక కూడా, సో మదర్ అంటే మీరు డెలివరీ ముందు మీరు ఎలా అయితే మిమ్మల్ని ప్రెజర్ తీసుకోకుండా ఎట్లా అయితే ఉండమంటున్నానో అలాగే ఆఫ్టర్ డెలివరీ కూడా మీరు ఏ ప్రెజర్స్ అవన్నీ కూడా పెట్టుకోవద్దు. బాలింతల టైంలో ఏడవడం ఇలాంటివి అన్నీ కూడా చేయకూడదండి. చక్కగా ఫ్రీగా ఉండాలన్నమాట. మీ చిన్నారి పాప బాబు చక్కగా వాళ్ళని చూసుకుంటూ వాళ్ళ దృష్టిలోనే మీరు ఉంటూ చాలా చక్కగా హ్యాపీగా లీడ్ చేయండి ఆ 6 నెలలు అనేది. సో మీరు మంచిగా ఉంటేనే మీ బేబీకి పాలు అనేవి వస్తాయి, మీ బేబీ చక్కగా హ్యాపీగా ఉంటుంది. మీరు హ్యాపీగా ఉంటే మీ బేబీ కూడా ఆటోమేటిక్గా హ్యాపీగా ఉంటారు కదండి. సో అలాగే చక్కగా బేబీని కేర్గా చూసుకుంటూ మీరు కేర్గా ఉంటూ, సో ఈ చిన్న చిట్కాలన్నీ పాటించుకుంటూ, సో అలాగే తర్వాత 21 రోజుల తర్వాత కూడా మీరు నెక్స్ట్ సాయంత్రం మాటలు భోజనం అనేది చేస్తారు కదా. సో దాన్ని కూడా మీరు 6-7 లోపల మీరు ఆ భోజనం కూడా మీ డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసుకునేలాగా చూడండి. సో అలాగే గోరువెచ్చగానే కాఫీ అవి తీసుకుని చక్కగా తాటి బెల్లం వేసుకుని తాగండి. ఆ టైంలో, ఆ బాలింతల టైంలో అయితే చక్కగా గాను నూనె ఇవన్నీ కూడా యూజ్ చేయండి చక్కగాని. గాను నూనె యూజ్ చేయడం వల్ల చాలా మంచిది, పప్పు నూనె అంటారు దాన్ని. సో అది యూజ్ చేయడం వల్ల చాలా మంచిది అనమాట. సో అలాగే చక్కగా మీరు కూడా శుభ్రంగా ఉండాలన్నమాట. సో మీ పిల్లలకి పాలిచ్చేటప్పుడైనా చక్కగా మీరు మీ స్నానం అవి చేయడం 2 పూట్ల స్నానం చేయండి, ఏమీ నష్టం లేదు. మీకు 11 రోజులు, ఒకరికి 7 రోజులు అలాగా పురుటి స్నానాలు అవి ఉంటాయి కదండి. సో అవి అయిపోయిన తర్వాత కూడా, సో ఇక్కడ అవి అయిపోయిన తర్వాత కూడా మీరు చక్కగా తర్వాత నుంచి మీ కుట్లు ఇవన్నీ ఆరిపోయిన కాడి నుంచి కూడా చక్కగా 2 పూట్ల స్నానం చేయడం, చక్కగా మీ చెస్ట్ ఇవన్నీ కూడా నీట్గా క్లీన్గా ఉంచుకోవడం. సో అవన్నీ చేసుకుని పిల్లలకి ఫీడింగ్ ఇస్తేనే వాళ్ళు హెల్తీగా ఉంటారనమాట. సో ఇవన్నీ చిన్న చిట్కాలన్నీ పాటించుకుంటే మీరు కొత్తగా అమ్మైన వాళ్ళకి ఎంతో యూజ్ అవుతుంది, అమ్మ అవుతున్న వాళ్ళకి కూడా. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.